రాహుల్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ మానిక్ అంట. ఓకే రైట్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ మనకు తెలిస్తే చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో మనం ఇచ్చినట్టు రాసుకుంటే చాలు. అండ్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ యాజ్ సచిన్ టు కంప్లీట్ ద జాబ్ అంట. అంటే ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా? 3 పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు వాళ్ళు? రాహుల్ అనే పర్సన్ ఒక అతను ఉన్నాడు, రాహుల్ అనే పర్సన్, అండ్ నెక్స్ట్ వన్ ఎవరు ఉన్నారు? అండ్ మానిక్ అనే పర్సన్ ఉన్నాడు, అండ్ నెక్స్ట్ వన్ సచిన్ అనే పర్సన్, ముగ్గురు ఉన్నారు. ఇలా ముగ్గురికి ఏమి ఇచ్చారు? టైం యొక్క రేషియో ఇచ్చారు. ఎలా ఇచ్చారు చూడండి అమ్మ. టైం గురించి మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? రాహుల్ అనేవాడు మానిక్ కంటే ట్వైస్ 2 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటారంట. అండ్ థ్రైస్ అంటే 3 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటారంట. ఎవరికంటే? సచిన్ కంటే. అయితే వాళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో? మొత్తం 4 రోజుల్లో కంప్లీట్ చేశారంట. ఇది ఎవరి వరకు ఎన్ని రోజులు చేస్తారో అని అడుగుతున్నారు. కానీ చాలా సింపుల్ క్వశ్చన్ చూడమ్మా. మనకి ట్వైస్ థ్రైస్ అంటే మొత్తం 3 రెళ్ళు 6. అంటే రాహుల్ ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? రాహుల్ మాట్లాడుతున్నారు. ఏమన్నాడు? రాహుల్ నేను అనుకోండి, నేను మానిక్ కన్నా 2 రెట్లు ఎక్కువ సమయం తీసుకుంటాను అదే వర్క్ని చేయబెట్టడానికి. అదే వర్క్ని సచిన్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ తీసుకుంటాను? 3 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటాను అన్నాడు. అంటే మొత్తం ఎన్ని రెట్లమ్మా? 6 రెట్లు. ఓకేనా. అంటే సపోజ్ రాహుల్కి 6 రోజులు పడితే మానిక్ ఎన్ని రోజులు పడుతుందమ్మా? మానిక్ కన్నా రాహుల్ 2 రెట్లు ఎక్కువ తీసుకుంటాడు. అంటే ఈ 6 రోజులు అంటే వీడికన్నా సగమే కదా. ఓకేనా. సగం. అంటే సచిన్ కంటే ఎన్ని రోజులు తీసుకుంటాడు? సచిన్ ఏమన్నాడు? సచిన్ కంటే 3 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటాను అంటున్నాడు. 3 రెట్లు అంటే ఈ 6 రెట్లు అయితే ఇతను ఎన్ని రెట్లు? 2 రెట్స్. ఓకేనా. అప్పుడు 3 రెట్లు సరిపోయింది చూడండి. ఓకేనా. అంటే సచిన్ కంటే 3 రెట్లు, మానిక్ కంటే 2 రెట్లు. ఓకేనా. టైం యొక్క రేషియో. ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 6కి 3కి 2కి ఎల్సిఎం ఎంతమ్మా? ఎల్సిఎం 6. 6 అనేది ఎన్ని పార్ట్లు పోతుంది? ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 2 పార్ట్స్ అండ్ 3 పార్ట్స్. ఇప్పుడు చూడండి మొత్తం 6 పార్ట్స్. 3 రెళ్ళు 6. ఓకేనా. 6 ఒకటి 6, 2 3 6, మొత్తం 6 వర్కులు. ఓకేనా. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? వర్కులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వర్కులు ఈజ్ ఈక్వల్ టు వర్క్స్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఎఫిషియన్సీ అంతా 1 2 3. అండ్ డేస్ ఎన్ని పడింది? 6 పార్ట్స్ 3 పార్ట్స్. ఇవన్నీ రేషియో అమ్మ. మనకి డైరెక్ట్గా డేస్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా చేస్తాం. ఓకేనా. అయితే క్లూ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు క్లూ? దే వర్క్ టుగెదర్ దే కంప్లీట్ ద జాబ్ ఇన్ 4 days. 4 రోజుల్లో ముగ్గురు కలిసి కంప్లీట్ చేశారంట. అంటే ఇది రాహుల్ ప్లస్ మానిక్ ప్లస్ సచిన్ ముగ్గురు కలిసి 4 రోజుల్లో 4 daysలో కంప్లీట్ చేశారంట. 4 daysలో కంప్లీట్ చేశారంట. ఓకేనా. 4 daysలో కంప్లీట్ చేశారంట. యాక్చువల్ ఇక్కడ మనం చూద్దాం. చూడండి మన ప్రకారం ఎన్ని రోజులు కంప్లీట్ చేశారో చూద్దాం. ఇతను 6 వర్కులు చేయడానికి రోజుకి ఒక చూడండి 6 యాపిల్స్ తినడానికి 6 యాపిల్స్ తినడానికి రోజుకి ఒకటి తింటాడు చొప్పున 6 రోజులు తింటాడు. ఇతను 6 యాపిల్స్ని రోజుకి 2 చొప్పున 3 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇతను 6 యాపిల్స్ని రోజుకి 3 లెక్క 2 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అంటే రోజుకి ఇతను 1, ఇతను 2, ఇతను 3, మొత్తం రోజుకి ఒక రోజులో ముగ్గురు కలిసి ఎన్ని తినేస్తారమ్మా? 6 యాపిల్స్ తింటారు. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 6 యాపిల్స్. 6 యాపిల్స్ తినడానికి రోజుకి 6 రూపాయలు అంటే ఒక రోజులో కంప్లీట్ అయిపోతాయి. అంటే టోటల్ వరకు 6 యాపిల్స్ తినేయడానికి ముగ్గురికి ఎన్ని రోజులు పట్టిందమ్మా? 1 రోజు పట్టింది. అంటే దట్ మీన్స్ ఏమవుతుంది అంటే ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు మన ప్రకారం ఎంత వచ్చిందమ్మా? 1 part ఈజ్ ఈక్వల్ టు ఒక రోజులో ఈ 6 యాపిల్స్ తినేయడానికి 1 రోజు పట్టింది. కానీ లెక్క ప్రకారం ఎన్ని ఇచ్చాడు? 4 days పెట్టిందండి. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 4 days. 1 part ఈజ్ ఈక్వల్ టు 4 days. 4 days. అంటే రాహుల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎం ఈజ్ ఈక్వల్ ఎంత? రాహుల్ ఈజ్ ఈక్వల్ ఎన్ని రోజులు అమ్మా? రాహుల్ ఈజ్ ఈక్వల్ టు 6 parts. అంటే ఎన్ని రోజులు తింటారమ్మా? 24 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. 24 రోజులు. ఇతనికి అయితే ఎంత చూడమ్మా? మనకు 1 part ఈజ్ ఈక్వల్ ఇంటూ 4 మల్టిప్లై చేస్తే డేస్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. అంటే మాలిక్ ఎంత? మాలిక్ ఈజ్ ఈక్వల్ 10 parts, 3 parts ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3 4 12 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. 2 రోజుల్లో 12 daysలో కంప్లీట్ చేస్తారు. అంటే సచిన్ ఈజ్ ఈక్వల్ ఎంత? సచిన్ ఈజ్ ఈక్వల్ 2 రోజులు చేస్తారమ్మా? 2 parts ఈజ్ ఈక్వల్ టు 1 part ఈజ్ ఈక్వల్ 4 అంటే ఎంత? 8 daysలో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు.